కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు. తుంగభద్ర 3 రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తుందన్నారు. 6 నెలల్లో 33 గేట్లు అమర్చిన అందరినీ అభినందించారు సీఎం. తుంగభద్ర నది ఒడ్డున బళ్ళారి వేదికగా జరిగిన సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 3 తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుందన్నారు. బళ్ళారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తుందని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9లోని కొన్ని నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. మంగళవారం వరకు స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 300 కొత్త బస్సులను సీఎం విజయ్ ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమం తర్వాత బస్సులో ప్రయాణించారు. ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులతో సీఎం మాట్లాడారు. ప్రజా రవాణా మెరుగుపరచడం గురించి వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు సీఎం విజయ్. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. కేతన్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన కుటుంబ సభ్యులకు నిందితురాలు సియా గోయల్ ముందే చెప్పినట్లు తెలుస్తుంది. పోలీసుల విచారణలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. అలాగే కేతన్ ను ఎలా చంపాలనే దానిపై సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఆన్లైన్లో వెతికినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వెనుజువేలాలో సంభవించిన వరుస భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. రాజధాని కరాకస్ కు పశ్చిమంగా కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు సంభవించడంతో ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది. మొదట రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో ప్రకంపనలు రాగా ఆ వెంటనే మరో నిమిషం కూడా గడవక ముందే 7.5 తీవ్రతతో రెండో భూకంపం విరుచుకుపడింది. ఈ విషయాన్ని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ విపత్తు కారణంగా మరణాల సంఖ్య భారీగా ఉండే ప్రమాదం ఉందని యుఎస్జిఎస్ ప్రాథమికంగా అంచనా వేసింది. గత కొంతకాలంగా వరుస రికార్డు సృష్టిస్తున్న బంగారం ధరలు ఇటీవల కొంత తగ్గాయి. అయితే రాబోయే నెలల్లో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ డాయిష్ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $3,800 వరకు పడిపోవచ్చు. డాయిష్ బ్యాంక్ అంచనా నిజమైతే ప్రస్తుత డాలర్ మారకపు విలువ ప్రకారం భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,15,000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. దీనికి పార్ట్ 2 రానుంది. అయితే ఈ సినిమా పనులు ప్రారంభమైనట్లు తాజాగా చిత్ర బృందం స్పెషల్ వీడియో విడుదల చేసింది. గంభీర కథ సిద్ధమవుతుంది, తుఫాను రావడానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది అని రాసుకొచ్చింది. పవన్ సుజిత్ స్టోరీ గురించి చర్చించుకుంటున్న ఈ వీడియోలో నేను రెడీ అని పవన్ చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 7 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు.